అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా జెండా పండుగ ఇది కోఆర్డినేషన్ తో ముందుకెళ్తే అంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటాం. ఈ జెండా పండుగ అంటే బయట ఉన్న టాక్ ఏంటంటే సన్నమామ ఐస్ క్రీమ్ దగ్గర కానీ గౌడపాలెం సెంటర్ లో కానీ ఈ సెంటర్ లోనే ఈ మెయిన్ బొమ్మలు అదే జెండా సెంటర్ అదే చెప్పుకుంటారు. ఆ ఇదిని పోగొట్టాలని ముందుగా తెలియపరుస్తున్నాం పోలీస్ శాఖ తరఫున. ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ జెండా పండుగ మీరు ఇప్పుడు ఏమో వెళ్ళేటప్పుడు 8-9 సందర్భంగా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనకి ఏదైనా ఈ పండుగలు అనేది ఏంటంటే సాంప్రదాయంగా వస్తుంటాయి. మన సాంప్రదాయానికి మన సంస్కృతి ఏంటంటే అయ్యే ప్రతిరూపాలు అన్నమాట. అంటే పాతరం చేసే పనులు కూడా రాబోయే తరాలకి ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటాయి. దానిలో భాగంగానే ఈ జెండా పండుగ అనేది జరుగుతుందా. ఈ ఏదైతే ఆంజనేయ స్వామి జెండా పండుగ మనం చెప్పుకుంటున్నామో అదేంటంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా కలిసి చేసుకోవాల్సిన పండుగ. కాబట్టి ఎవరైతే ఆ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఏంటంటే అక్కడ తాగేసి అల్లరి చేసి అన్నసరిగా గొడవలు అలాంటివి కానీ జరుగుతుంది అనుకోండి, నెక్స్ట్ నుంచే పూర్తిగా బ్యాన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా జరిగితే పోలీస్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ ఉండేది. ఆ విధంగా ప్రశాంతంగా జరగకుండా ఎక్కడ పడితే అట్లా ఇర్రెగ్యులర్గా చేసేసి అంతగాడా చేశారనుకోండి, దాని మీద ఏంటంటే ఆంక్షలు అనేది చాలా పెరిగిపోతాయి. అలాంటి మీరు కూడా ఫ్రీగా చేసుకోవాలంటే కష్టమైపోయింది. దయచేసి ఏంటంటే అలాంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయదు. ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణతో మీ జెండాలు మీదే బాధిస్తారు. మీ జెండా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళే చుట్టాపుంటే వాళ్ళే బాధించారు. కానీ ఆ టైంలో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఎవరో బయట వాళ్ళు హెచ్చరిక చేశారంటే మాత్రం మేము ఊరుకోము. ఎక్కడ ఏ జెండా దగ్గర ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ జెండా సంబంధించిన ఉంటే దానికి బాధ్యత వహించాలి. కాబట్టి మీరు దానికి ఏంటంటే కమిటీ వాళ్ళే దానికి బాధ్యత వహించాలి. మద్యం సేవించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది పొజిషన్లో మాత్రం పాల్గొనద్దు. ఏంటంటే మద్యం సేవించడం ఏంటంటే మంచి చెడు అనేది కోల్పోతారు, విచక్షణ కోల్పోతారు. కోల్పోయి అన్నెసరిగా ఏంటంటే వాడిని కొట్టి వీడిని కొట్టి తోసేసి నెట్టేసి అన్నెసరి ఏంటంటే గలాటలు చేసి మళ్ళీ దెబ్బలాట్లో ఎన్ని అయిపోతాయి. అలాంటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించడం వల్లే మీ జెండాల దగ్గరికి రానియొద్దు, వాళ్ళని అలాంటి వాళ్ళు దూరంగా పెట్టండి. అదేవిధంగా మా సీగా చెప్పారు ఏంటంటే ఈ టపాస్ కానీ అబ్బాస్ వాళ్ళు కానీ పైకి పేర్చి పేర్చుంటారు. అవి ఏంటంటే ఆల్రెడీ మనం చూసామన్నమాట. ఆల్రెడీ ఒక 20 days బ్యాకే ఇక్కడ మన మనుగోలు జరిగింది. టపాస్ పైకి పేర్చారు. అవి వచ్చేసి ఆల్రెడీ టపాయిలు ఉన్న బండి మీద పెట్టేదానికి మొత్తం కూడా కాలిపోయి ఒక పిల్లవాడు దాంట్లో ఏంటంటే కాలిపోయి చనిపోయాడు. మళ్ళీ చాలామందికి గాయాలని. అలాంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటి పొజిషన్లు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే దాన్ని దృష్టి పెట్టుకుని అదేవిధంగా డీజేలు ఏంటంటే వాస్తవంగా డీజేలకు అనుమతి లేదు. డీజిల్ అనుమతి మీద ఏదన్నా మైకులు కానీ అలాంటివి కానీ ఏదన్నా టపెట్లలో అలాంటివి పెట్టుకొని మేము పోలీసు వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఏదేంటంటే ఆల్రెడీ మొన్న 4 days బ్యాక్ ఒక మహిళ మా దగ్గరికి వచ్చింది, మా డిఎస్ ఆఫీస్కి వచ్చింది. సార్ ఏంటంటే ఈ ప్రతి సంవత్సరం కూడా డీజేలు పెట్టేసి చెవులు పలిగిపోయే సౌండ్లను మా గోళ్ళన్ని కాడ షేక్ అయిపోతాయి. ఆ విధంగా సౌండ్లు పెడుతున్నారు. మా ఇంట్లో పేషెంట్లు ఉన్నారు, గుండె పేషెంట్లు. అలాంటి సౌండ్ వస్తే మాత్రం ఇంట్లో పేషెంట్ సరిపోతారు సార్. కొంచెం దయచేసి మీరు ఆ విధంగా చేయకుండా కాపాడితే మా యొక్క ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి హెచ్చరిక చేసింది. మీరు దాన్ని బట్టి అర్థం చూసుకుంటే ఆ ఒక్క మహిళ వచ్చి చెప్పిందంటే అలాంటి అభిప్రాయంతో చాలామంది ఉన్నారు. అలాంటి అభిప్రాయంతో చాలామంది పబ్లిక్ ఉంటారు. కాబట్టి దయచేసి మనం చేసుకునే పండుగలు ఏంటంటే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అనేది కలిగించుకోవడం. కాబట్టి పండుగ చేసుకుందాం, కాకపోతే దాని ఒక పద్ధతిలో చేసుకోవాలి. మరి ఏంటంటే టూ మచ్ మితిమీరిన సౌండ్లు పెట్టేసేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టి అలాంటి చేసుకోవద్దు. అదేవిధంగా మీరు ఏదన్నా చిన్న విషయం ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచండి. ప్రతి ఒళ్ళు కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోండి. పోలీస్ పర్మిషన్ తీసుకున్న ప్రతి జెండాకి మేము ప్రొటెక్షన్ కల్పిస్తాం. అక్కడ 1 or 2 కానిస్టేబుల్ పెడతాము. వాళ్ళు మీతో పాటుగా ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా ఏంటంటే మన పత్రికా సోదరులు దీంట్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఏదైనా చిన్న విషయం ఉన్నా సరే వెంటనే నాకు కానీ మా సీఎల్ కానీ వెంటనే తెలియబెడితే మేము వెంటనే అక్కడ అటెండ్ ఏదన్నా చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్లోనే దాన్ని ప్యాసిఫై చేస్తాం. అదే సమస్య కానీ పెద్దదైంది అనుకోండి, మళ్ళీ దాన్ని ప్యాసిఫై చేయాలంటే చాలా పెద్ద ఇదైంది. కంపల్సరీ అలాంటి ఏంటంటే పోలీసు వారికి సహకరించండి. ఈ పండుగ ఏంటంటే ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి. అందరం ఏంటంటే ఈ సంవత్సరం బాగా జరుపుకున్నాం, రేపు వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చేయాలి. కానీ ఈ సంవత్సరం గలాట జరిగింది, రేపు వచ్చే సంవత్సరం పూర్తిగా మనం అసలు ఈ పండుగ ప్రశాంతమైంది అనే పరిస్థితి మాత్రం ఎవరు కూడా తెచ్చుకోవద్దు. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించండి. పీస్ఫుల్గా మా యొక్క కోఆపరేషన్ పూర్తిగా ఉంటుంది మీకు. కాబట్టి నిర్వాహకులు మరియు నేను రిక్వెస్ట్ చేస్తున్న పోలీసు వారి తరఫున పోలీసు వారి యొక్క సూచనలు మీరు పాటించండి. కంపల్సరీగా మీ యొక్క ఏదైతే జెండా పండుగ అందరం కలిసి విజయవంతం చేయాలి. ఏంటంటే మనకి 2వ తారీఖు నాడు గాంధీ జయంతి కాబట్టి ఆటోమేటిక్గా అది ఆ రోజు ఎక్కడికక్కడ చేస్తానికి లేదు మద్యం షాప్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.